అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లైఫ్‌లో బానిసత్వం అనగానే మనకి కొన్ని మన మనసులో ముద్రించుకుపోయే విధంగా కొన్ని సందర్భాలు, సంఘటనలు కనబడతా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే గుర్తించగలిగే, కొంతమంది ఇంకా గుర్తించనటువంటి బానిసత్వం ఒకటుంది. అదేంటంటే పాపానికి చెరపట్టబడటం. లేదా సాతాను చేత చెరపట్టబడి పాపములో మునిగిపోవటం. అందుకే ఒక సందర్భంలో మనకు కనబడుతుంది, పాపమునకు మీరు దాసులు కాకుండుడి అనే మాట మనకు కనబడుతుందండి. అంటే వాడు యజమానుడు, సాతానుడు మన యజమానుడుగా ఉండి పాపానికి మనల్ని దాసులుగా కట్టిపడేస్తూ ఉంటాడు. అయితే ఈ బానిసత్వం ఏదైనా అవ్వచ్చు. మొబైల్ ఫోన్స్కి ఎడిక్ట్ అవటం, షార్ట్స్కి ఎడిక్ట్ అవటం, రీల్స్కి ఎడిక్ట్ అవటం, మందుకి ఎడిక్ట్ అవటం, వ్యభిచారానికి ఎడిక్ట్ అవటం, రకరకాల చెత్త వీడియోస్కి ఎడిక్ట్ అవటం, రకరకాల వీటన్నిటికి ఎడిక్ట్ అయిపోతారు కొంతమంది. అయితే వాళ్ళు వాటిని గుర్తించగా వాటికి ఎడిక్ట్ అయిపోయి వాటికి బానిసలు అయిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క విలువైన కాలాన్ని పోగొట్టుకుంటారు. అయితే మరి దీని నుంచి విడుదల ఎప్పుడు వస్తుంది బ్రదర్? విడుదల రావాలంటే ఏం చేయాలి బ్రదర్? అయితే చాలామంది, నేను దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నానండి, కానీ రాలేకపోతానండి. నాకైతే రావాలని ఆశ అయితే ఉంది బ్రదర్, రాలేకపోతున్నా అని మాటలతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. అలా మాట్లాడటం ద్వారా, మాటల వలన బయటికి రాలేరండి. మరి ఈ దేని వల్ల రాగలరాయా ఎంతకనగానే మనకి చక్కటి వివరణ దేవుడు తెలియజేశారు. యోహాను సువార్త మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, అప్పుడు వాక్యము, చూసారా, సత్యము అనగా యోహాను సువార్త 17:17లో మనకు కనబడుతుంది వాక్యమే సత్యమని. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తే 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వాక్యము బానిసత్వము నుండి స్వతంత్రులుగా చేయును. ఎలా చేస్తుంది బ్రదర్? హెబ్రీ పత్రిక మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే కనుక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, హృదయం యొక్క తలంపులు కానీ, ఆలోచనలు కానీ మారాలంటే ఇదిగో ఈ జీవవాక్యం అనేది హృదయంలో ఉండాలండి. అప్పుడు హృదయం యొక్క ఆలోచనలు చేంజ్ అయిపోతాయి. సమయాన్ని విలువైన దానికి ఎలా వాడుకోవాలో అర్థమవుతుంది. సమయాన్ని ఎలా దుర్వినియోగం చేయకూడదో అర్థమవుతుంది. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది. ఫ్యూచర్లో వేటి మీద ఫోకస్ చేయాలో అర్థమవుతుంది. కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టత వస్తుంది. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా తెలియాలంటే మనం దేని మీద శ్రద్ధ పెట్టాలి? ఎంతకనగానే వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి, వాక్యం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనకి హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడు బయటికి వెళ్ళిపోద్దండి. అప్పుడు పాపము నుండి మనం స్వతంత్రులుగా మారతాం, పాపం నుండి మనం విడుదల పొందుతాం, సాతాను చెరల నుండి బయటకు వచ్చేస్తాం. అపవాదిని వాడి యొక్క ఆలోచనలు ఎదిరించగల శక్తి మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి, అనగా బైబిల్ని ధ్యానించాలి, బైబిల్ని చదువుకోవాలి, బైబిల్ని బోధించాలి. ఇలా వాక్యానుసారమైన క్రియలు మనం చేస్తూ ఉంటే మనం పాపము నుండి స్వతంత్రులుగా మారతాం. కాబట్టి మనలో ఉన్న ఏ ఎడిక్షన్ అయినా పోవాలంటే కనుక సింపుల్ ఫార్ములా ఏంటి కనుకనే, ఇదిగో వాక్యాన్ని మనం నేర్చుకొని వాక్యం మీద శ్రద్ధ పెట్టి వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రయత్నించాలి. మీరు వాక్యం నేర్చుకొని వాక్యం మీద శ్రద్ధ పెడితే చాలండి, ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీరే వాక్యానుసారంగా నడుచుకుంటారు. దీనికోసం ఏ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికోసం ఎలాంటి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా బైబిల్ని నేర్చుకుంటే చాలు, అన్ని విషయాల్లో మనం బలవంతులుగా మారతాం. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించని ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ తండ్రి, చక్కటి విషయాలను ధ్యానించడానికి మాకు సహాయం చేశారు, మీ కృపలో బలపరిచారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవ, బానిసత్వం నుండి ఎలా విడుదల పొందాలి, ఎడిక్షన్ నుంచి ఎలా బయటపడాలనే విషయాలు తండ్రి మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తూ మీ ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో తండ్రి ఏ విధముగానైనా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు తండ్రి
మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. ఎలాంటి మానసికమైన పరిస్థితులకు మా తండ్రి లొంగిపోకుండా, కృంగిపోకుండా మీ కృపలో బలవంతులుగా ఎదుటకు సహాయం చేయండి. తండ్రి దీనుడైన నా ద్వారా ఎంతో గొప్ప పరిచర్యను జరిగిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, మీ చిత్తమైతే ఇంకెన్నో కార్యక్రమాలు చేయుటకు సహాయం చేయండి. తండ్రి, మీ చిత్తమైతే రేపటి దినాన తండ్రి మరలా మంచి విషయాలతో కలుసుకునే ధన్యతను అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.